क्या भैया बता पैसेंजर अंदर से రోడ్డుపై గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఏదో మొబైల్లో చూసుకుంటూ వెళ్తున్నాడు కదా, ఏమైంది అనుకుంటున్నారా? 242 మంది ప్రయాణికులతో ఘోర ప్రమాదానికి గురైన విమానంలో ప్రాణాలతో బతికి బయటపడింది ఈ మృత్యుంజయుడు ఒక్కడే. పేరు రమేష్ విశ్వాస్ కుమార్. 40 ఏళ్ల వయసున్న రమేష్ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సీట్ నెంబర్ 11A బుక్ చేసుకున్న రమేష్ విమానం భవనాన్ని ఢీకొట్టగానే ఆ పేలుడుకు పక్కనే ఉన్న డోర్ ఓపెన్ అవడంతో బయటకి పడిపోయారు. పై భవంతిలో పేలుడు సంభవించగా రమేష్ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. రమేష్ చేతిలో తన బోర్డింగ్ పాస్, తన మొబైల్ కూడా పనిచేస్తూ ఉండడం గమనార్హం. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా ఆ విమానంలో ప్రయాణించిన ఎవ్వరూ బతికే అవకాశం లేదని అంతా భావిస్తున్న వేళ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ అదృష్టం చూసి అందరూ సంతోషపడుతున్నారు. అంతటి ఘోర ప్రమాదం నుంచి తప్పుకున్న ధైర్యంగా నడిచొచ్చి అంబులెన్స్ ఎక్కిన తన మానసిక స్థైర్యానికి అంతా అబ్బురపడుతున్నారు. తన సోదరుడితో కలిసి భారత పర్యటనకు వచ్చిన యూకే నివాసి అయిన రమేష్ ఈ ఘోర ప్రమాదంలో తన సోదరుడిని మాత్రం పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.